ఆధ్యాత్మికంగా అటువంటి విషయాలు చెప్పడానికి ప్రవచనాలకి ఉన్న తేడా ఏంటి? ప్రవచనకర్తకిను ఆధ్యాత్మికవేత్తకి యాక్చువల్లీ అది రెండు ఒకటే అనమాట. ఏంటిది అంటే ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారు అంటే ప్రవచనాలు మీరు చెప్పండి మేము భాగవతం వినాలి అనుకుంటాము అనేసి వాళ్ళు అరేంజ్ చేస్తారు. అప్పుడు భాగవతం చెప్పడమో లేదంటే ఏదో ఒక ఘట్టం చెప్పడమో లేదంటే రామాయణం చెప్పండి, మహాభారతం చెప్పండి ఇలా అని చెప్పడం పిలిచినప్పుడు అది చెప్తాము. లేదు మాకు ఇప్పుడు ఈ పండగ వస్తుంది, మరి పండగకి ఏం చేయాలి ఏం చేయకూడదు మీరు చెప్పండి అని సందేహాలు అడిగినప్పుడు మనం చెప్పడం దాంట్లో నుంచి ఒక చిన్న భాగం. కానీ ప్రవచనాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ అన్నప్పుడు ఒకటే అనమాట. థింగ్ ఈజ్ ప్రవచనాలు అనేసరికి మన జీవిత శైలి మనం నేర్చుకుంటున్నాము రాముడి ద్వారా, కృష్ణ కథ ద్వారా, లేదు అంటే వివిధ చరిత్రల ద్వారా మనకి ఏదైతే పురాణాలు చెప్పబడ్డాయో దాంట్లో అన్నిట్లో అసలు ఏముంటుంది, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనం జీవితకాలంగా సంతోషంగా ఉంటాము అనే జనరల్గా మనం చెప్పబడింది మన ప్రవచనాలు. అవి ఆధ్యాత్మిక ప్రవచనాలు.